పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి అన్నదాత సుఖీభవ పథకమే నిదర్శనమని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా బుధవారం కోనసీమ జిల్లా అమలాపురంలోని పేరూరు వై జంక్షన్ నుండి 3 కిలోమీటర్ల పొడవున బట్నవిల్లి వై జంక్షన్ వరకు కూటమి నేతలు రైతులు కలిసి వందలాది ట్రాక్టర్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా తొలుత పింఛన్లు నగదు పెంచాం, తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేశాం. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో తొలి విడతగా 7,000 జమ చేశామన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని ఆనందరావు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, నేడు సీఎం చంద్రబాబు నేతృత్వంతో సంక్షేమ బాట పట్టిందని ఎమ్మెల్యే ఆనందరావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా బట్నవిల్లి హైవే జంక్షన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ చిత్రపటాలకు కూటమి నేతలంతా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, కూటమి నేతలు నల్లా శ్రీధర్, లింగోలు పండు, అధిక సంఖ్యలో రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో రైతాంగం జీవితాల్లో, కౌలు రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులోకెట్టిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది, పెన్షన్ పెంచగలిగేది, రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు, సమర్థుడు, ముందు చూపుగల నాయకుడు, 24 గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం భావించి సూపర్ 6 పథకాలని నమ్మి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 చొప్పున ఈవేళ రైతాంగ ఖాతాల్లో వేయడానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటుంది. మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి, మా నియోజకవర్గానికి, మా ప్రజలకి, వారి జీవితాలకి, వారి బాగుకి, వారి సంక్షేమానికి అన్నిటికీ చంద్రబాబు గారు కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో అమలాపురం ప్రజల తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు గారు, ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.